మోదీ గారు భయపడుతున్నారు అని చెప్పేసి ఒక వార్త అయితే వస్తుంది. అది ఎందుకోసం అంటే మన మోడీని ఢీకొట్టేది చంద్రబాబు నాయుడే అని చెప్పేసి కొన్ని పత్రికలు అయితే వెల్లడి చేశాయి. సో అక్కడ అలా వెల్లడి చేయడం వల్ల పిఎంఓ ఆఫీస్ నుంచి వెళ్ళి, అంటే మన ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి వెళ్ళి అయితే కాల్స్ వస్తున్నాయి ఆ మీడియా వాళ్ళకి, ఇంటర్వ్యూస్ ఆపేయండి, చెయ్యొద్దు అని చెప్పేసి. అంటే దీనివల్ల మోడీ కూడా భయపడ్డారా, మన ప్రైమ్ మినిస్టర్ కూడా భయపడ్డారా చంద్రబాబు నాయుడు గారిని చూసి? అసలు ఏమంటారు సార్? మోడీ గారు ప్రస్తుతం భారతదేశ ప్రధానమంత్రిగా మొదలుపెట్టిన కాడి నుంచి 2014 నుంచి వ్యతిరేక శక్తులన్నిటిని నిర్వీర్యం చేసుకుంటూ బలంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని కూడా పూర్తిగా బలహీనపరిచి ఆయన విజయ పదంలో దూసుకెళ్ళిపోతూ ఉన్నాడు. 2014 కంటే 2019లో ఎక్కువ స్థానాలే సంపాదించుకోవడం కూడా జరిగింది ఆయన. ఇప్పుడు ఆయనకి ధీటైన ప్రత్యర్థి ఎవరు అంటే నిన్నటిదాకా రాహుల్ గాంధీ గారు అని చెప్పని అన్నారు. ఆయన బలం సరిపోవట్లేదని చెప్పి అందరూ అర్థమైపోతూనే ఉంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఉన్నది 38% ఓట్లు, మిగిలిన ప్రతిపక్షాలకు అందరికి కలిపి ఉన్నది మిగిలిన 62% ఓట్లు. ఇప్పుడు ఇందుట్లో కొంతమంది భారతీయ జనతా పార్టీతోటి మోడీ గారితో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ లెక్కన చూసుకుంటా ఉంటే ఎంతో కొంత ఈ 10 సంవత్సరాల్లో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి అనేది వాస్తవమే. కానీ దాన్ని మరి ఏ విధంగా అధిగమిస్తున్నారు అనేది కొంచెం అర్థం కాని ప్రశ్నగానే మారింది. దానికి ఒక బలమైన కారణం ఏమనపడుతుందంటే ప్రతిపక్షాల్లోని అనైక్యత. ఐక్యంగా ముందుకెళ్ళకపోవడం వల్లే ఇలాంటి పరిణామాలు ఎదురు వస్తున్నాయి. నిస్సందేహంగా వీళ్ళందరూ కలిసి ఏకతాటి మీద కనుకుంటే మోడీ గారిని నిరోధించడం పెద్ద కష్టమైన పని కాదనేది కూడా అభిప్రాయం కూడా ఉంది. ఇక్కడ ప్రతిపక్షాలే కాకుండా స్వపక్షంలో కూడా ఆయన మీద కోపంతో చాలామంది కూడా ఉన్నారు. కానీ ఏం చేయలేని నిస్సహాయులు వాళ్ళు. వాళ్ళని ఎక్కడ ఎవరిని ఎలా అదుపులో పెట్టుకోవాలో నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి తెలిసినట్టుగా గతంలో ఏ రాజకీయ నాయకులు చేయలేదు, భవిష్యత్తులో కూడా చేస్తారన్న నమ్మకం కూడా లేదు. అంత అదుపాజ్ఞంలో వ్యవస్థల్ని అలాగే పార్టీని కూడా వాళ్ళ చేతుల్లోనే పెట్టుకున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు ప్రస్తావన చేయడం జరిగింది. నాకు తెలిసినంతవరకు చంద్రబాబు నాయుడు గారు గతంలో రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర వహించిన 3 ప్రధానమంత్రుల ఎన్నికల్లో ఆయన ముఖ్య భూమిక వహించినా కూడా 2 రాష్ట్రపతుల్ని గొప్పవాళ్ళని ఎన్నుకునే దాంట్లో కూడా ఆయన ముఖ్య భూమి వహించిన సందర్భాలు మనకి తెలుసు. కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అప్పుడే ఆయన ప్రధానమంత్రి అవకాశం వస్తే దూరంగా ఉన్నారు. తిరిగి ఈరోజు మళ్ళీ అలాంటి పిచ్చి పని చేస్తారని అయితే నేనైతే భావించడంలా. దానికి ఆయన రాష్ట్రం గురించి, ముందు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. కాబట్టి జాతీయ రాజకీయాలకు దూరంగా ఉందామని ఈ గత 4 సంవత్సరాల నుంచి అటు ఇండియా కూటమికి కావచ్చు, అలాగే ఇప్పుడున్నటువంటి మోడీ గారి కూటమికి కావచ్చు, ఇద్దరిని సమదూరంగానే పాటిస్తూ వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తిరిగి అంటే ఈ దీంట్లో ఎందుకు వచ్చిందనేది నాకు ఇప్పుడు అర్థం కాదు. కానీ మొన్న ఆయన నిర్బంధం జరిగిన తర్వాత, అక్రమ నిర్బంధం చేశారనే భావన వచ్చిన తర్వాత, దీనికి కేంద్రం యొక్క పెద్దల సహాయ సహకారాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారిని అదుపులో తీసుకునే ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారు చేయరని దేశవ్యాప్తంగా చర్చ జరిగిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి పనులు, దానివల్ల లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా బజారుకు వచ్చేసి వాళ్ళు నినదించిన విధానం, ఈయనకు మద్దతు తెలిపిన విధానంతో దేశవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారికి పేరు ప్రఖ్యాతులు వచ్చిన మాట మాత్రమే వాస్తవం. ఇప్పుడు నిజంగా చూసుకుంటా ఉంటే మోడీ గారికి సరైన ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు గారు, అందులో సందేహం కూడా ఏమీ లేదు. అంటే అందరినీ కలుపుకొని పోయి ఏకతాడికి పోయి తీసుకెళ్ళగలిగిన శక్తియుక్తులు లేనుకున్నాయి. మిగిలిన వాళ్ళందరూ ముందు నాకు ప్రధానమంత్రి పదవి ఉండి తర్వాత కలుద్దాం అన్న ఆలోచనలో ఉన్నారే తప్ప అందరం కలిసి మోడీ గారిని ఓడించేసి మనం కూర్చొని ఆ రోజు ఎన్నుకుందాం అన్న ఆలోచన కానీ, ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచన కానీ లేదు. ఎవరి కాళ్ళకి నేను ప్రధానమంత్రి కావాలన్న ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఇవాళ జనాభిప్రాయం ప్రకారం, అంటే జనం సహజంగా అభిప్రాయాలు తీసుకుంటారు సంస్థలు కొన్ని, ఏ విధంగా అంటే ఎవరు ప్రధానమంత్రిగా ఉంటే బాగుంటారు, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి గారికి ఎవరు సరైన అభ్యర్థి అని చెప్పి, ఎదురుగా ఉండే అభ్యర్థి సరే ఎవరు అని చెప్పి అనుకుంటే వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేసి ఉండొచ్చు. ఈ అభిప్రాయాలతోటి ఏకీభవించి ఒక్కసారిగా నాకు ఇంత ప్రజాదరణ ఉంది కదా, నేను వెళ్ళి కేంద్రంలో పెత్తనం చేద్దామనే ఆలోచన మాత్రం చంద్రబాబు నాయుడు గారు చేస్తారని అయితే మాత్రం నేను భావించను. అంటే ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఓన్లీ కాన్సన్ట్రేట్ చేసింది ఓన్లీ ఏపీ వరకే,
అంటే రాష్ట్రం అభివృద్ధి చేస్తేనే ఫస్ట్ ఇక్కడ తర్వాత నేషనల్ వైజ్గా చూద్దామని చెప్పేసి అనుకుంటున్నారు. చాలా మందికి మాత్రం ఎట్లా ఉందంటే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు నిల్చుంటే మాత్రం ఖచ్చితంగా తనకే వస్తుంది అని చెప్పి ప్రజలు, అంటే ఈ అరెస్ట్ తర్వాత చాలా వరకు ఎవరైతే ఐటీ అంటే సాఫ్ట్వేర్ నుంచెలే కావచ్చు చాలా అనుకూలమైన వాతావరణం చూసాం సార్ మనం. ఎక్కడైతే ఇక ధర్నాలు చేయడమే కావచ్చు ఏదైనా కూడా చంద్రబాబు టీడీపీ పార్టీకి చాలా అనుకూలమైన స్పందన జరిగింది. సో దీనివల్ల ఆయనకి ఇంకా మంచి అంటే హైప్ దొరికిందని అనుకోవాలి సార్, వితౌట్ ప్రచారం చేయకుండా. సమయం లేదమ్మా, సమయం కూడా సరిపోదు. వీళ్ళు అనుకున్నట్టుగా ఏదో ఊహాగానాలే నేను ఇందానే చెప్పాను. నేను ఇట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రయోజనాలని పక్కన పడేసి దేశ స్థాయిలోకి వెళ్ళి ఈయన ఏదో చేస్తారని అయితే మాత్రం నేనైతే భావించను. అంటే ఇక్కడ కేసీఆర్ ఉదాహరణ తీసుకోవచ్చా సార్? అంటే మరి ఏమైంది, కేసీఆర్ గారు ఉదాహరణ తీసుకుంటే ఎంతమందిని కలవగలిగాడు ఆయన, ఎంతమందిని ఆయన కూటమిలో చేర్చుకోగలిగాడు. కాబట్టి కేసీఆర్ గారికి చంద్రబాబు నాయుడు గారికి సామరూప్యత లేదు, ఒకరికొకరికి సంబంధం కూడా లేదు. అంటే తను కూడా పార్టీ పేరు చేంజ్ చేశారు కదా, టీఆర్ఎస్ ఉన్న దాన్ని బీఆర్ఎస్ గా చేసి మొత్తం నేషనల్ వైజ్ గా పార్టీని విస్తరించాలని చెప్పేసి. అవును, ఆయన ప్రయత్నం చేశాడు, కానీ ఈయన అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చాడు. ఆయన అది సాధ్యం కాలేదు కదా ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు 4 రాష్ట్రాలు నలుగురు కూడా ఆయనతో మాట్లాడినా కూడా వాళ్ళందరూ కలిసి ఆ కూటమిలో అయితే జారలేదు కదా. కాబట్టి ఈయన కూటమికి నాయకత్వం వహించాడు 3 సార్లు కూడా. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా, నాయకత్వం వహించాడు ఈయన. కాబట్టి ఈయనంటే ప్రజల్లో అందరికీ తెలుసు, జాతీయ స్థాయిలో అందరిలో కూడా. కాబట్టి ఈయనకు అవకాశం ఉండా కూడా దాని ఇప్పుడు ఆయన 1996 నుంచి 98 వరకు మరి ఆయన వాళ్ళందరికీ కన్వీనర్గా ఉండి చేసుకుంటూ వచ్చాడు కదా, 2 ప్రధానమంత్రులకు సంబంధించి. తర్వాత వాజ్పేయి గారితో కలిసి 1998 నుంచి 2004 వరకు 6 సంవత్సరాలు కూడా కలిసే ఉన్నారు కదా. అప్పుడు కూడా ఆయన నాయకత్వం కిందే అందరూ కలుపుకొని ఆయన ముందుకెళ్ళాడు కదా. కాబట్టి మళ్ళీ ఈరోజు అంతకంటే గొప్పగా ఆలోచిస్తాడని కానీ, ప్రజలు ఏదో కోరుకుంటున్నారు నేను వెళ్ళి జాతీయ రాజకీయాలు చక్రం తిప్పాలని కోరుకుంటున్నాడైతే నేను అనుకోను. ఈయన సలహాలు సంప్రదింపులు ఏమైనా తీసుకుంటారేమో కానీ ఈయన మాత్రం జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళి రేపొద్దున ఇప్పుడు ముందుగా ఇల్లు చక్కం పెట్టుకోవాలనుకుంటున్నాడు. తన రాష్ట్రం తన ప్రజలు అన్యాయం అయిపోయారని ఆయన భావన స్పష్టంగా ఉంది. తిరిగి ఎట్లా గాడిలో పెట్టాలి రాష్ట్రాన్ని, మన ప్రజలు ఎలా బాగుపడాలని ఆలోచిస్తున్నాడు. కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలని ముఖ్యంగా తీసుకొని జాతీయ రాజకీయాలకు దూరంగా ఉంటాడని అయితే నేను భావిస్తున్నాను.